నమస్కారం సార్. నమస్తే అండి. సార్ 'రవితేజ' గారి 'ఇరుముడి' మూవీకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేశారు. సో, ఎలా అనిపించింది మీకు? ఈసారి ఒక బిగ్ బ్లాక్ బస్టర్ కొట్టే ఛాన్సెస్ ఏమన్నా ఆ ట్రైలర్‌లో కనిపించాయా? అలాంటి వైబ్ ఏమన్నా ఇచ్చిందా? ఏం చెప్తారు సార్ ట్రైలర్ పైన? అంటే 'ఇరుముడి' ట్రైలర్ రవితేజని కొత్త తరహాగా ప్రజెంట్ చేసే సినిమాగా అయితే అర్థం చేయించింది. శివ ఓకే. నిర్వాణ కొంత సెన్సిబుల్ డైరెక్టర్‌గా గతంలో ప్రూవ్ చేసుకున్నాడు. హ్మ్. 'మజిలీ' సినిమా ఒకటి. దానికి ముందు అతను 'నిన్ను కోరి' అని ఒక సినిమా చేశాడు. అవి కూడా సెన్సిబుల్ మూవీసే. అంటే విజయం అనేది పక్కన పెట్టేస్తే హ్మ్. థియేటర్‌లో కూర్చున్నటువంటి ప్రేక్షకుడికి కొంత వినోదాన్ని పంచుతూనే కొంత కొంత ఏదో ఒక పాయింట్ మీద ఒక డ్రైవ్ ఉండాలి సినిమాలో. అంటే ఓకే. ఒక ఆలోచన రేపే విధంగా ఉండాలి. అలాంటి ప్రయోజనం ఉండాలి. సినిమాకి ఒక ప్రయోజనం ఉండాలి అని అనుకుంటే ఇలాంటివి వర్కౌట్ అవుతాయి. మీరు ఎంటర్‌టైన్‌మెంట్‌లో కూడా ఒక ప్రయోజనాన్ని మిక్స్ చేసి నడపొచ్చు. కొంచెం ఆ ధోరణి ఉన్నటువంటి డైరెక్టర్ అతను. అందుకని ఏదో ఒక సెన్సిబుల్ పాయింట్‌ని చెప్పడానికి ట్రై చేస్తాడు. ఈ ట్రైలర్‌లో కూడా అది కనిపించింది. హ్మ్. అంటే ఇది కేవలం ఏదో శబరిమల ఈ అయ్యప్ప దీక్షలు ఇది మాత్రమే కాదు. ఇరుముడి అంటే సెన్స్ ఏమిటి యాక్చువల్‌గా ఒక దీక్షకి ప్రిపేర్ అవ్వటం. హ్మ్. ఈ అంటే అది కట్టుకున్న తర్వాత వాళ్ళు ఎన్నొచ్చినా చెల్లించరు. దాని మీద ఉంటారు. ఆ కమిట్మెంట్‌లో. ఆ కమిట్మెంట్ అనేది సూచించటం కోసం ఇరుముడి అనేటువంటి టైటిల్‌ని ఎంచుకున్నాడు గానీ, హ్మ్. ఇది ఓవరాల్‌గా శబరిమల కథో లేకపోతే అయ్యప్ప ప్రమోషనల్ సినిమానో కాదు. హ్మ్. ఇందులో చాలా సామాజిక అంశాలని చెప్తున్నాడు. ఒక తండ్రి కోణంలో ఆడపిల్లల కథ చెప్తున్నాడు. తండ్రి కోణంలో ఆడపిల్లల కథ. కూతురి కథ కాదు. కూతురి కథ కూడా లింక్ అయి ఉంటుంది ఆడపిల్లల జీవితాలతో. అంటే కూతురు వీళ్ళందరూ ఈ సమాజంలో బతుకుతున్న వాళ్ళే కాబట్టి హ్మ్. ప్రస్తుత సమాజంతో ఆడపిల్లలు ఫేస్ చేస్తున్నటువంటి అనేక సమస్యల్ని ఈ సినిమాలో మాట్లాడబోతున్నాడు డైరెక్టర్ గారు అనేది ఆ ట్రైలర్‌లో కొంత ఎక్స్‌పోజ్ చేశారు. ఓకే. రిలీజ్ డేట్ దగ్గరకు వచ్చేస్తుంది. 21 తారీఖు రిలీజ్ అది. హ్మ్. ఇంకొక మాక్సిమం 1 వీక్ నెక్స్ట్ అంతే నెక్స్ట్ వీక్ రిలీజ్. వచ్చేస్తుంది. హ్మ్. అందుకని ప్రమోషనల్ యాక్టివిటీని కొంత మూవ్ చేయటం కోసం ఈ ట్రైలరు అక్కడ ఈవెంట్ జరిపారు. ఆ ఈవెంట్‌లో కూడా వాళ్ళు మాట్లాడింది అదే. అంటే సామాజిక సమస్యలు దీంతో లింక్ అయి ఉంటాయి. అయితే ఆయన ఏ కోణంలో దానికి పరిష్కారం చెప్తాడు అనేది సినిమాలో మాత్రమే మనం చూడగలం. కానీ హ్మ్. చాలా విషయాలు తడిమాడు. పర్టిక్యులర్‌గా ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద కూడా ఒక విమర్శ ఉంది ఈ సినిమాలో. అంటే విద్యార్థుల మీద విపరీతమైనటువంటి ర్యాంకుల ప్రెజర్ డంప్ అయిపోయి బ్రెయిన్స్‌లో ఇది సాధించకపోతే అంటే అది సాధించకపోయినా నువ్వు ఇంకెక్కడో బ్రైట్‌గా ఉండుంటావు. అటువైపు డ్రైవ్ అయిపోయి నీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి ఒక అవకాశం ఉంటుంది. ఇదొకటే కాదు. ఇదొకటే జీవితానికి పరమార్థం కాదు అని చెప్పడం అవసరం. కానీ ఆ పరిస్థితి లేదు. వన్ వే ట్రాఫిక్ కొట్టుడే నడుస్తోంది సమాజంలో. హ్మ్. ఈ వన్ వే ట్రాఫిక్ కొట్టుడు వలన పిల్లలు విపరీతంగా ప్రెషరైజ్ అవుతున్నారు. ఆ ప్రెషర్‌లో నుంచి ఇది సాధించలేకపోతే మనం బ్రతికి వృధా అనుకుని జీవితాలకు రాజీనామా చేసేయాలని ఆత్మహత్యలకు తెగబడుతున్నటువంటి పిల్లలు అనేక మందిని చూస్తున్నాం. అంటే ఏదైనా ఒక ఎగ్జామ్ తాలూకా రిజల్ట్ వస్తుంది అంటే ఇప్పుడు మొన్న జరిగినటువంటి జంతర్ మంతర్ గొడవ కూడా అదే. హ్మ్. నీట్ ఎగ్జామ్‌లో జరిగినటువంటి ఇబ్బందుల వలన 21 మంది చనిపోయారు దేశవ్యాప్తంగా అనే డేటా పట్టుకుని కదా వాళ్ళు ఆందోళన చేసింది. ఏదైనా ఒక ఎగ్జామ్ రిజల్ట్ వస్తోంది అంటే, ఆ రిజల్ట్ అనౌన్స్ అయిన 2, 3 రోజుల్లో ఎటువంటి క్యాజువాలిటీసు లేకుండా ఉంటే బావుండు అని కోరుకోవాల్సిన పరిస్థితి కల్పించారు. ఓకే. కంపారిటివ్‌గా తగ్గినాయి గానీ జరుగుతున్నాయి. కాబట్టి ఇలా విద్యార్థుల మెదళ్ళని మూకుళ్ళో వేయించేస్తున్నటువంటి విద్యాలయాల పరిస్థితి, పరీక్షా విధానము, దీని మీద కూడా కొంత ఈ సినిమాలో చర్చ నడిచినట్టుగా ఒక 2, 3 ఎలిమెంట్స్ కనిపించినాయి ఆ ట్రైలర్‌లో. హ్మ్. అవును. దాంతో పాటు
సమాజంలో ఆడపిల్లల మీద వ్యవహరిస్తున్నటువంటి తీరు, దాని మీద కూడా ఒక విమర్శ ఉంది ఈ సినిమాలో. అంటే ఒక 3-4 ఏరియాల్లో ఒక ఆడపిల్ల తండ్రి కోణంలో సమాజాన్ని ఎలా చూస్తాడు, ఎలా భయపడతాడు, ఎలా టెన్షన్ అవుతాడు అనే దాని మీద కథ ఉండబోతోంది. ఇది ఒక ఆడపిల్లని కన్న తండ్రి కథ కాబట్టి ఆ ఏరియాలో స్ట్రాంగ్ ఎమోషన్స్ నడుస్తాయి. ఇది టోటల్గా రవితేజకి ఒక డిఫరెంట్ లొకేషన్. ఓకే. తను ఒక డిఫరెంట్ ఏరియాలో తను తాను లొకేట్ చేసుకోవాలని చాలా కాలంగా అనుకుంటున్నాడు. ఆ ప్రయత్నంలో భాగంగానే టైగర్ నాగేశ్వరరావు కథలు ఇవన్నీ చేశాడు. కాకపోతే వాటిలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఆయన అనుకున్న పద్ధతిలోనే ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ చూస్ చేసుకున్నప్పటికీ దాన్ని నెగిటివ్ గా చెప్పడంలో ఫెయిల్ అయ్యారు. తీసుకున్న కథ ఏమో నేల కథ, దాన్ని ఆకాశంలో చెప్పే ప్రయత్నం చేసి దెబ్బతిన్నారు. ఓకే. ఈసారి అలా జరగలేదు. ఈసారి శివ నిర్వాణ తీసుకున్న కేర్ ఏంటంటే కథ ఎక్కడ జరుగుతుందో అక్కడే దాన్ని నిలబెట్టే ప్రయత్నం చేశాడు. అది కనిపించింది ట్రైలర్లో. అందుకని ఇది నేల మీదే ఉంది కథ. నేల విడిచి సాము చేయలేదు, నేల మీదే నడుస్తుంది. నేల మీద నడిచిన కథలే జనాలు ఫీల్ అవుతారు. అలా జనాలకి ఒక అనుభూతి కలిగించే కథతో ఈసారి రవితేజ గారు వస్తున్నాడు కాబట్టి ఈ అనుభూతి వాళ్ళు ఎలా కంక్లూడ్ చేస్తారు, ఎలా ఏది పరిష్కార మార్గంగా సూచిస్తాడు కథకుడు గాని దర్శకుడు గాని, దాన్ని బట్టి దాని విజయం రేంజ్ డిసైడ్ అవుతుంది. కానీ ప్రస్తుతానికైతే ట్రైలర్ వరకు రివ్యూ చెప్పాలంటే కంటెంట్ కనెక్టివ్గా ఉంది. జనాలను థియేటర్గా రప్పించే కంటెంట్తోనే వస్తున్నాడు ఈసారి. ఆ థియేటర్లో ప్రాపర్ జడ్జిమెంట్ ఇవ్వగలిగితే, అంటే ఆన్ స్క్రీన్ వాళ్ళు ఒక ప్రాపర్ దీన్ని ఒక వేఅవుట్ను చూపించగలిగితే డెఫినెట్గా ఈ సినిమా కనెక్ట్ అయ్యి ముందుకెళ్ళిపోతుంది. ఓకే సార్, రవితేజ గారి కెరీర్ ఈ మధ్య కాలంలో చూసుకుంటూ వస్తే ఒక హిట్, ఒక 3-4 ఫ్లాప్లు, ఒక హిట్ 3-4 ఫ్లాప్, ఇటువంటి పరిస్థితి వస్తూ ఉంది సార్. ఈవెన్ చాలా మంది అభిమానులు కూడా సినిమా టైటిల్ చూడగానే ఇది ఫ్లాప్, మరొక రాబోతుందని డిసైడ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో మరి ఇరుముడి అంటే ఇంతకుముందు ప్రీవియస్ సినిమాలు చూసిన వాళ్ళంతా కూడా రవితేజ గారి హీరోగా కాకుండా ఒక గెస్ట్ రోల్లోనో ఒక కీలక పాత్రల్లోనూ చేస్తే బాగుంటుందని విశ్లేషకులు కూడా అభిప్రాయపడ్డారు. ఇది ఒక డిసైడర్ గా మారబోతుందా సార్ ఇరుముడి అనేది? ఇరుముడి అనేది ఆయన తనని తాను ఇంకో ఏరియాలో లొకేట్ చేసుకున్నాడు. ఎంటర్టైనింగ్ హీరోయిజము, యాంటీ క్లాక్ వైజ్ హీరోయిజము, ఇలాంటి రొటీన్ వ్యవహారంలో మనం నడిస్తే జనాలు యాక్సెప్ట్ చేసే పరిస్థితులు లేవు అనేది ఆయనకు అర్థమైపోయింది. అర్థమైన తర్వాతే ఇది కొంచెం నేల మీద నిలబడే సినిమా చేశాడు. ఇది వర్కౌట్ అవుతుంది. ఇది వర్కౌట్ అయితే నెమ్మదిగా నేల మీద నిలబడే సినిమాలే చేసుకుంటాడు. అంటే అందరూ రజనీకాంతులు కాలేరు. విజయ్ సేతుపతి ఏరియాలో లొకేట్ అయినా కానీ కమర్షియల్ గాను అలాగే సెన్సిబుల్ హీరో గాను మిగలటానికి అవకాశం ఉంటుంది. అందుకని కొంచెం అలా తన జానర్ని అటు షిఫ్ట్ చేద్దామనే ప్రయత్నాల్లో ఉన్నాడు. మాస్ మహారాజా నుంచి ఒక సెన్సిబుల్ నటుడిగా మారేటువంటి ఒక ట్రాన్స్ఫర్మేషన్ లో భాగంగా ఈ సబ్జెక్ట్ అతనికి కనెక్ట్ అయింది. ఇది ప్రాపర్ గానే వర్కౌట్ అవుతుంది అని నేనైతే నమ్ముతున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.